రీసెంట్గా నన్ను ఒక ఫ్రెండ్ ఒక పార్టీకి ఇన్వైట్ చేశాడు. ఆ పార్టీకి వెళ్ళాను. ఆ పార్టీ ఒక రెస్టారెంట్లో జరుగుతుంది. అయితే అక్కడ అందరూ కూడా చాలా ఎనర్జీతో చాలా గట్టిగా బాగా మాట్లాడుతున్నారు. కానీ నాలో ఎనర్జీ బయటకు వెళ్ళిపోతున్న ఫీలింగ్ నాకు అప్పుడు అనిపించింది. అంటే నాకు ఆ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవాలి అన్నట్టు అనిపించింది. జనాలందరూ ఎంజాయ్ చేస్తున్నారు, కానీ నేను ఎంజాయ్ చేయడం లేదు. అయితే ఆ పార్టీ రెస్టారెంట్లో అయిపోయింది. తర్వాత ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. అదే ఫ్రెండ్ ఎవరైతే నన్ను పార్టీకి పిలిచారో అతని ఇంటికే వెళ్ళాను. అతని ఇంటికి వెళ్ళిన తర్వాత నాలో కొంచెం ఎనర్జీ బెటర్ అయింది. అంటే నేను వాళ్ళతో ఎక్కువగా కమ్యూనికేట్ చేశాను, ఎక్కువగా మాట్లాడాను. ఆ రోజు అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చి ఆలోచనలో పడ్డాను, అసలు ఎందుకు ఇలా చేశాను. మనం మామూలుగా కొంచెం గట్టిగానే మాట్లాడేవాళ్ళం కదా, ఎందుకు అలా అయింది అని. బేసిక్గా ఏమైపోయిందంటే, మీరు చూడండి సినిమాల్లో కానీ బయట జనాల్లో కానీ గట్టిగా మాట్లాడేవాడినే హీరో అన్నట్టు చూస్తారు. అంటే తన పాయింట్ని తాను గట్టిగా చెప్పేవాడినే, అరిచి చెప్పేవాడినే హీరోగా చూస్తారు. మన సోషల్ మీడియాలో కూడా చూస్తే ఇలాంటి వాళ్ళే గట్టిగా ఫేమస్ అవుతున్నారు. కానీ నిజంగా అందరూ గట్టిగానే అరవాలా? అవసరం లేదు. గట్టి గొంతుకులే వినిపించే ఈ ప్రపంచంలో ప్రశాంతంగా ఆలోచించే మనసులు మౌనంగా మిగిలిపోతున్నాయి. వేదికపై నిలబడి వెలుగులు అనుభవించే వాళ్లను మనం లీడర్స్ అంటున్నాం. కానీ వెలుగుని పుట్టించే లోతైన నిశ్శబ్దాన్ని ఎవరు గుర్తిస్తున్నారు? ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మైక్ చాలామందికి ఓ ఆయుధం. ఎవడైతే గట్టిగా అరుస్తాడో అతనే వినబడతాడు. ఎవడు వెలుగులో నిలుస్తాడో అతనే లీడర్ అని అనిపిస్తాడు. మరి మాట్లాడనివాడు, ప్రశాంతంగా పని చేసుకుని పోయేవాడు లీడర్ అవ్వలేడా? ద ఇంట్రోవర్ట్స్ వే అనే పుస్తకంలో రైటర్ సోఫియా ఏమంటారంటే, ఇప్పుడు టైం వచ్చింది, మనలాంటి ఇంట్రోవర్ట్స్కి టైం వచ్చింది. మనమేంటో మనం ఎవరమో తెలియజేయడానికి టైం వచ్చింది. కానీ గట్టిగా అరుస్తూ కాదు, స్పష్టంగా మాట్లాడుతూ. సో ఈరోజు వీడియోలో మనం మన ఎనర్జీని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన అవసరాలని ఎలా క్లియర్గా జనాలకి చెప్పాలి, మన చుట్టూ ఉన్న జనాలు మనల్ని ఎలా ఉండమంటున్నారో అలా కాకుండా మన స్టైల్లో మనం ఎలా జీవించాలి, ఈ విషయాలన్నీ క్లియర్గా ఈరోజు పుస్తకంలో తెలుసుకుందాం. ఎందుకంటే అసలైన శక్తి సైలెన్స్లోనే ఉంది. మన శక్తిని నమ్మేలా జీవించడమే అసలైన విజయం. ఇంట్రోవర్ట్ అయినా పర్వాలేదు, గొంతు గట్టిగా లేకపోయినా పర్వాలేదు, మౌనంతో లోతుగా శక్తివంతంగా స్పష్టంగా మాట్లాడదాం. పదండి, ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోని మొదటి పాయింట్లోకి వెళ్ళిపోదాం. బీయింగ్ అన్ ఇంట్రోవర్ట్ ఇజంట్ ఎ ఫ్లా, ఇట్స్ అ స్టైల్ ఆఫ్ లీడర్షిప్. మీ మీద మీరు ఎప్పుడైనా డౌట్ పడ్డారా? నాకెందుకు అసలు పార్టీలు నచ్చవు, ఎవరూ లేనప్పుడు నిశ్శబ్దంగా ఉంటే ఎందుకు నాకు నచ్చుతుంది, నాలో ఏదైనా తప్పుందా, ఇలా ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఇలా మీరు ఆలోచిస్తున్న సమయంలో బయట వాళ్ళు కూడా ఒక మాట అనేస్తారు, ఇంట్రోవర్ట్ ఇలాంటి తొక్కేమీ లేదు, నువ్వు ఫ్రెండ్స్తో బాగానే మాట్లాడతావు అని అంటారు. ఇలా అంటంలో వాళ్ళు మనమే చూపించే కన్సర్న్ అయితే ఉంది. కానీ ఇంట్రోవర్ట్ని తక్కువగా చూడటం కూడా ఈ మాటల్లో ఉంది. అంటే మాట్లాడగలిగితే ఇంట్రోవర్ట్ కాదా? బాగా మాట్లాడేవాడే మంచోడా? ఇది జరగడానికి కారణం అసలు ఇంట్రోవర్ట్ మీద మనకి సరైన అండర్స్టాండింగ్ లేకపోవడం. మన సమాజంలో అసలు సమస్య ఇదే. ఇంట్రోవర్ట్ మంచిది కాదు, ఎక్స్ట్రోవర్ట్ అయితే మంచిది అన్నట్టు ఉంటారు. ఒక చిన్నపిల్లడు గదిలో ఒంటరిగా ఆడుకుంటుంటే తల్లిదండ్రులకి టెన్షన్ వచ్చేస్తుంది. పుస్తకాలు చదువుతూ ఇంట్లో హ్యాపీగా ఉండే టీనేజ్ పిల్లల్ని చూసి ఈడేంటి బయటికి వెళ్ళి జనాలతో ఆడుకోవట్లేదు అన్నట్టు చూస్తారు, బాధపడిపోతారు. వర్క్ ప్లేస్లో ఇంకో స్టోరీ. టీంతో కలిసి పని చేయకుండా ఎందుకు నువ్వు విడిగా కూర్చుని పని చేస్తావు, ఇంత చప్పగా ఉన్నావేంట్రా అన్నట్టు మాట్లాడతారు. ఈ ప్రపంచంలో బయటపడే వాళ్ళే పెద్దవాళ్ళు అయిపోతున్నారు. సోషల్ మీడియాలో గట్టిగా అరిచేవాళ్ళు, రాజకీయ నాయకులు, మీడియా ఫిగర్స్, వాళ్ళకే ఫేమ్ వస్తుంది. సైలెంట్గా ఆలోచించే వాళ్ళని పక్కకి తప్పించేస్తున్నారు. కానీ సైలెన్స్కి కూడా శక్తి ఉంటుంది. ఒకసారి నటుడు మార్లన్ బ్రాండో గాడ్ ఫాదర్ సినిమాలో తన క్యారెక్టర్ గురించి ఒక మాట చెప్పాడు. డాన్ కార్లియోనెకి గట్టిగా మాట్లాడే గొంతు ఉండదు, అతని మాటలు మెల్లగా వస్తాయి, కానీ అతని మాటల్ని అందరూ వింటారు. అయితే ఈయన క్యారెక్టర్ ఒక మాఫియా బాస్, అండ్ ఈ క్యారెక్టర్ మనకు అసలు రోల్ మోడల్ అయితే కాదు. కానీ అతని మౌనంలో ఉన్న ప్రభావం మనందరికీ ఒక గొప్ప గుణపాఠం. కాబట్టి నువ్వు ఇంట్రోవర్ట్ అయితే నీ గొంతు నువ్వు వెతుక్కో. అది గట్టిగా లేకపోయినా గుండెతో మాట్లాడేలా ఉండాలి. ఇంట్రోవర్ట్ కావడం లోపం కాదు, ఓ భిన్నత. సో ఇప్పుడు మనల్ని మనం అడగాల్సింది, ఈ భిన్నత మనల్ని ఎలా డిఫైన్ చేస్తుంది, మన బలం ఎక్కడ ఉంది అని మనం ఆలోచించాలి. ఇంట్రోవర్షన్ నాట్ ఎ వీక్నెస్, అ డోర్వే టు డీప్ థింకింగ్. సిగ్మండ్ ఫ్రాయిడ్, సైకో అనాలిసిస్ ఫౌండర్, ఇంట్రోవర్ట్స్ని చూసి ఒక జడ్జిమెంట్ ఇచ్చేశాడు. ఇంట్రోవర్షన్ అంటే ఒక న్యూమాటిక్ బిహేవియర్ లాంటిది అని అనేసాడు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక లోపం లాంటి లక్షణం ఇంట్రోవర్షన్ అంటే అని అనేసాడు. కానీ అదే ఫ్రాయిడ్ శిష్యుడు స్విస్ సైకియాట్రిస్ట్ కార్ల్ జంగ్ మాత్రం అలా అనలేదు. అతను కొత్త ఆలోచన చెప్పాడు, అదే సైకిక్ ఎనర్జీ థియరీ. మనలో ఉన్న మెంటల్ ఎనర్జీ
బయటికి లోపలికి ఫ్లో అవుతుంది. అదే ఈ థియరీ చెప్తుంది. ఎక్స్ట్రోవర్ట్స్లో ఆ ఎనర్జీ, ఆ సైకిక్ ఎనర్జీ బయటకు వెళ్తుంది, ఇంట్రోవర్ట్స్లో అదే సైకిక్ ఎనర్జీ లోపలికి వెళ్తుంది అని చెప్పాడు. ఈ థియరీ చాలా మందికి రిలేటబుల్గా అనిపించింది. అలాగే కొంతమంది ఇది తప్పని కూడా అన్నారు. ఇంట్రోవర్షన్ ఓ బలమా ఓ బలహీనత అనే ఒక డిబేట్ ఎప్పటి నుంచి అయితే జరుగుతుంది. మార్టిలెని లాంటి సైకో అనలిస్టులు ఇంట్రోవర్ట్స్లో క్రియేటివిటీ ఉంటుంది, లోతైన ఆలోచన ఉంటుంది, చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఇలాంటివన్నీ ఇంట్రోవర్ట్స్లో మాత్రమే దొరికే హైలైట్స్ అని ఆయన చెప్పారు. ఇంకొందరు మాత్రం ఇంకా ఇంట్రోవర్షన్ని నెగిటివ్గానే చూస్తున్నారు. చాలామందికి నమ్మశక్యం కాకపోవచ్చు కానీ 2010లో ఇంట్రోవర్షన్ అనే పదాన్ని మెంటల్ డిజార్డర్స్ మాన్యువల్లో చేర్చుదాం అన్న డిస్కషన్లు కూడా జరిగాయి. కానీ నిజాయితీగా చెప్పాలంటే ఇంట్రోవర్ట్ కావడం ఒక డిజార్డర్ కాదు. ఒక గుంపులో నుంచి బయటకు వచ్చి డిఫరెంట్గా ఉండే ఒక మనస్తత్వం ఇంట్రోవర్షన్. ఇంకా కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది, ఇంట్రోవర్షన్ అంటే షైనెస్ అని అనుకుంటారు. అస్సలు కాదు. షై పర్సన్ మాట్లాడాలని ఇష్టం ఉన్నా కూడా భయం వల్ల వెనక్కి వెళ్ళిపోతాడు. వేరాజ్ ఇంట్రోవర్ట్స్ అసలు మాట్లాడాలి అని అనిపించదు, అంతే. సో కన్ఫ్యూజ్ కాకండి. షైనెస్, ఇంట్రోవర్షన్ రెండు డిఫరెంట్. సైంటిఫిక్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఇంట్రోవర్ట్స్ బ్రెయిన్ మనుషుల ముఖాల కంటే కూడా వస్తువులపై ఎక్కువగా ఫోకస్ పెడుతుంది అని. అదే ఎక్స్ట్రోవర్ట్స్ బ్రెయిన్ మాత్రం ముఖాలపైనే ఎక్కువగా పనిచేస్తుంది. మరొక పెద్ద డిఫరెన్స్ ఏంటంటే డోపమైన్ వెసెస్ ఎసిటైల్ కోలిన్. ఎక్స్ట్రోవర్ట్స్ బ్రెయిన్ డోపమైన్ కోసం కోరుకుంటుంది. అంటే పని చేయి, ఇప్పుడే పని చేయాలి, ఇక్కడే పని చేయాలి, పరిగెత్తు అన్నట్టు మాట్లాడుతుంది. కానీ ఇంట్రోవర్ట్స్ బ్రెయిన్ మాత్రం ఎసిటైల్ కోలిన్ అనే నెమ్మదిగా పనిచేసే న్యూరో ట్రాన్స్మిటర్ని ఇష్టపడుతుంది. అదేం చెప్తుందంటే ముందు కూర్చో, కంగారు పడుకో, ఆలోచించు, సరిగ్గా పనిచేయి అన్నట్టు ఉంటుంది. సో మీరు కనుక ఇంట్రోవర్ట్ అయితే ఒంటరిగా ఉండాలి అని మీకు అనిపిస్తుంటే ఇది తప్పు విషయం కాదు. ఏదో సమస్య ఉన్నట్టు అసలు కాదు. మన బ్రెయిన్ డిఫరెంట్గా పనిచేస్తుంది, అంతే. డోంట్ ట్రై టు ఇంప్రెస్ ఎనీవన్, ప్రొటెక్ట్ యువర్ ఎనర్జీ. ఇంతకు ముందు పాయింట్లో మనం కార్ల్ జంగ్ గురించి ఒక మాట మాట్లాడుకున్నాం, అదే సైకిక్ ఎనర్జీ థియరీ. అప్పుడు మీలో చాలామందికి ఒక డౌట్ ఉండొచ్చు, సైకిక్ ఎనర్జీ అంటే ఏంటి, ఇది అసలు సైంటిఫిక్గా మెజర్ చేయగలిగేదా అని. సైకిక్ ఎనర్జీ థియరీని పక్కన పెడదాం, కానీ మామూలుగా ఆలోచిద్దాం. ఒక ఇంట్రోవర్ట్ని అడగండి, నువ్వు బాగా హెల్తీగా ఉన్నా కూడా ఒక పార్టీకి వెళ్ళినప్పుడు, నీకు ఇష్టం లేని మీటప్కి వెళ్ళినప్పుడు నీలో ఎనర్జీ డ్రైన్ అయిపోతున్న ఫీలింగ్ నీకు వస్తుందా అని ఒక ఇంట్రోవర్ట్ని అడగండి, అవుననే చెప్తాడు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ బ్రెయిన్లో ఆలోచనలు ఎక్కువైపోతే వాళ్ళ ఎనర్జీ డ్రైన్ అయిపోతుందని. బ్రెయిన్ ఆఫ్ అయిపోయినట్టు, ఎనర్జీ నెమ్మదిగా బయటకు వెళ్ళిపోతున్నట్టు, ఊరికే చిరాకు, టెన్షన్లు వచ్చేయడం, ఇవన్నీ ఇంట్రోవర్ట్స్కి జరుగుతాయి. సో ఎనర్జీ ఊరికే ఎగిరిపోతుంది. అందుకే ఇంట్రోవర్ట్స్కి ఇలా ఊరికే కరిగిపోయే ఎనర్జీని సరిగ్గా హ్యాండిల్ చేయడం తెలుసుకోవాలి. అందుకే ప్రతి ఇంట్రోవర్ట్ అతనే ఒక ప్రశ్న అడగాలి, నాకు ఎనర్జీ ఎప్పుడు వస్తుంది, నా ఎనర్జీ ఎప్పుడు డ్రైన్ అయిపోతుంది, ఈ 2 ప్రశ్నలు అడగాలి. ఎందుకంటే చాలా మందిలో ఒక మిస్కన్సెప్షన్ ఉంది, ఇంట్రోవర్ట్స్కి అన్ని సోషల్ ఇంటరాక్షన్స్ అస్సలు నచ్చవు అని అనుకుంటారు. కానీ నిజం కాదు. ఒక రిచ్, లోతైన కాన్వర్జేషన్ ఓ బెస్ట్ ఫ్రెండ్తో జరిగితే అదొక రీఛార్జ్ లాంటి ఫీలింగ్ ఒక ఇంట్రోవర్ట్కి కలుగుతుంది. కానీ చాలామంది హాయ్ బాయ్ ఇలాంటి చిన్న టైప్ ఆఫ్ కాన్వర్జేషన్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. అండ్ ఇది ఇంట్రోవర్ట్స్ని విసిగిస్తూ ఉంటుంది. ఇంకో పెద్ద సమస్య ఏంటంటే ఇలాంటి కాన్వర్జేషన్స్లో విసిగిపోయి ఉన్నప్పుడు అలిసిపోయినట్టు అతను కనబడతాడు. సో అది బయట వాళ్ళకి అన్ఫ్రెండ్లీగా అనిపించవచ్చు. కానీ ఇంట్రోవర్ట్స్ అలాంటి వారు కాదు. వాళ్ళు సింపుల్గా తన లోపల డ్రైన్ అయిపోతున్న ఎనర్జీని శాంతంగా మేనేజ్ చేస్తున్నాడు, మీకు ఇబ్బంది కలిగించకూడదు అన్నట్టు ఆలోచిస్తున్నాడు. సో ఇంట్రోవర్ట్స్ ఎక్కువగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎనర్జీ ఈజ్ అ ఫైనైట్ రిసోర్స్. అందుకే దాన్ని ఎక్కడ వాడాలో, ఎక్కడ సేవ్ చేసుకోవాలో మనం తెలుసుకోవాలి. ఏదైనా కమిట్ అయ్యే ముందు మనల్ని మనమే అడగాలి, ఇందులో నాకే ఉంది, ఇది నిజంగా వర్తా అని. కానీ ప్రాక్టికల్గా చూస్తే అన్ని సోషల్ సిచ్యువేషన్స్ని మనం అవాయిడ్ చేయలేం. అలానే కంప్లీట్గానే ప్రపంచం నుంచి విత్డ్రా అయిపోవడం కూడా జరగదు. కానీ ఓ ఈవెంట్కి వెళ్ళి లోపల మీకు తలకిందలు అయిపోతున్నట్టు, మీ ఎనర్జీ డ్రైన్ అయిపోతున్నట్టు అనిపిస్తే ఒక బ్రేక్ తీసుకోండి. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ క్వైట్లీ డిసపియర్. మీ శాంతిని మీరే కాపాడుకోవాలి. ఒక్కోసారి మనపై సొసైటీ నుంచి ప్రెషర్ వస్తుంది, అప్పుడు మనల్ని మనమే కాపాడుకునే మంత్రం ఒకటి ఉంది, అదే నాట్ మై రెస్పాన్సిబిలిటీ, నాట్ మై ప్రాబ్లం. ఇది నా బాధ్యత కాదు, ఇది నా సమస్య కాదు. ఊహించుకోండి, ఓ డిన్నర్ పార్టీలో చాలా ఆక్వర్డ్గా ఉంటుంది. పార్టీని ఎంటర్టైనింగ్గా చేయాల్సిన బాధ్యత నాది అని ఫీల్ అవుతున్నారనుకోండి, మీరు మీ వల్ల కాదు, మీరు ఎవరిని ఎంటర్టైన్ చేయలేరు. సో గుర్తుంచుకోండి, ఎంటర్టైన్ చేయాల్సిన బాధ్యత మీది కాదు. మీ శక్తిని పార్టీ కాపాడటానికి కాకుండా మీ మనశ్శాంతిని కాపాడుకుంటాకు వాడండి. ఈ మంత్రం గుర్తుంచుకోండి, నాట్ మై రెస్పాన్సిబిలిటీ, నాట్ మై ప్రాబ్లం. ఈ మంత్రం మీకు నచ్చితే ఈ మంత్రాన్ని కామెంట్లో చెప్పండి. ఈ మంత్రం సోషల్ లైఫ్ని కల్తీ చేయకుండా సరదాగా అనిపించేలా చేస్తుంది.
ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. నీకు కావాల్సింది నీ మనశ్శాంతి, దాన్ని ప్రొటెక్ట్ చేసుకో చాలు. సెట్టింగ్ బౌండరీస్ ఇజంట్ సెల్ఫిష్, ఇట్స్ సెల్ఫ్ ప్రిజర్వేషన్. ఇంట్రోవర్ట్స్ కూడా అప్పుడప్పుడు బయట వాళ్ళపై నిజమైన బాధ్యతలు, కమిట్మెంట్స్ ఉంటాయి. అంటే బయట వాళ్ళ కోసం బయటకు వెళ్దాం అనుకుంటారు, వాళ్ళ పార్టీస్ అటెండ్ అవుదాం అనుకుంటారు. ఇది ఉన్నా కూడా మన బౌండరీలు మనకు ఉండాలి, బయట జనాలకు కూడా బౌండరీలు పెట్టాలి. ఇందులో తప్పే లేదు. అలాగే ఈ బౌండరీలన్నీ కూడా కరెక్ట్గా మెజర్ చేసినట్టు యూనివర్సల్గా ఉండవు. ప్రతి ఇంట్రోవర్ట్ డిఫరెంట్. నేను ఒకలాగా ఆలోచిస్తాను, ఇంకొక ఇంట్రోవర్ట్ ఇంకోలాగా ఆలోచిస్తాడు. కొంతమందికి అసలు పార్టీ మొహమే చూడకూడదు అన్నట్టు ఉంటారు. ఇంకొంతమందికి మాత్రం నెలలో ఒకసారైనా పార్టీకి వెళ్ళాలి, అందులో హ్యాపీనెస్ ఉందని అనుకుంటారు. కొంతమంది అయితే గట్టిగా పాటలు పాడతారు. అండ్ అతను ఎక్స్ట్రోవర్ట్ అవ్వాల్సిన పని లేదు, అతను ఇంట్రోవర్ట్ కూడా అవ్వచ్చు. అతను పాటలు పాడటాన్ని ఎంజాయ్ చేస్తాడు. కాబట్టి నీకేం కావాలి, ఏం వద్దు అన్నదాన్ని నువ్వే స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అండ్ ఇదంతా కూడా నీ ఎనర్జీని మేనేజ్ చేస్తుంది. అందుకే నీ బర్న్అవుట్ సైన్స్ని కూడా నువ్వు గుర్తించాలి. పార్టీలో మీరు ఓవర్లోడ్ అయినట్టు మీకు అనిపిస్తే ఒక బాత్రూమ్ బ్రేక్ చాలు. మీకు పార్టీ నచ్చకపోతే ఒకసారి బాత్రూంలోకి వెళ్ళి బ్రేక్ తీసుకోండి, తర్వాత రిఫ్రెష్ అయ్యి వచ్చేయండి. లేదా అసలు ఇప్పుడు ఇంటికి వెళ్లాల్సిందే అని మీకు అనిపిస్తే వెళ్ళిపోండి. ఒకటే గుర్తుంచుకోండి, వీటి వల్ల నువ్వు చిరాగ్గా మారే ముందు బాగుండే చోటు నుంచి మీరు వెళ్ళిపోతేనే మంచిది. కానీ అసలు ఇబ్బంది అక్కడే మొదలవుతుంది. మన చుట్టుపక్కల ఉన్న జనాలకి ఇంట్రోవర్ట్స్ అనే వాళ్ళు అర్థం కావడం లేదు. ఒక ఈవెంట్ నుంచి మనం గనక బయటకు వెళ్ళిపోయాం అనుకోండి, చాలా మంది ఫీల్ అయిపోతారు. యారా నన్ను ఇష్టపడడం లేదా, నేను నీకు నచ్చడం లేదా అన్నట్టు మాట్లాడతారు. అతను మనకి ఇష్టమైన వాడు అనుకోండి, అతని మీద మనకు కూడా కొంచెం బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతతో వాళ్ళని బాధ పెట్టకుండా ప్రేమగా మన సత్యాన్ని మనం చెప్పాలి. నా ఎనర్జీ కొంచెం తక్కువైంది, ఓ బ్రేక్ తీసుకుంటే మళ్ళీ బెటర్గా ఉండగలను అని చెప్పి పక్కకి రావాలి. సో వాళ్ళకి మనం క్లియర్గా చెప్పాలి. అప్పుడు వాళ్ళకి మనం ఇచ్చిన రెస్పెక్ట్ అర్థం అవుతుంది. వాళ్ళు కూడా మనకి తిరిగి రెస్పెక్ట్ ఇవ్వడం మొదలు పెడతారు. అండ్ వాళ్ళకి వాళ్ళ బౌండరీ ఏంటో కూడా తెలుస్తుంది. అండ్ అలా చెప్పిన తర్వాత మనం చేయాల్సింది మనం చేసుకోవడమే. ఇది మనం జనాలకి అలవాటు చేయాలి. స్లోగా మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఇది అలవాటు చేయాలి. నువ్వు ప్రతిసారి రూమ్ నుంచి సైలెంట్గా బయటకు వెళ్ళినప్పుడు, రాత్రిపూట నీకు ఒంటరిగా వెళ్ళి టీ తాగడం అనేది ఇష్టం అనుకోండి, మనం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది నేను ఇలాగే చేస్తానని వాళ్ళు అర్థం చేసుకుంటారు. అండ్ కొంత టైం పడుతుంది, కానీ వాళ్ళు స్లోగా మనల్ని అర్థం చేసుకుంటారు. నువ్వు ఒక చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ రూమ్లోకి రీఎంటర్ అయినప్పుడు హ్యాపీగా ఉన్నావు అనుకో, వాళ్ళందరికి కూడా నువ్వు నచ్చుతావు. వాళ్ళే నిన్ను అర్థం చేసుకుంటాం మొదలు పెడతారు. కాబట్టి నీకున్న హక్కుని నువ్వు డిఫెండ్ చేసుకో. నీకు కావాల్సింది నువ్వు గుర్తించు. నీ బౌండరీలు నువ్వు నిలబెట్టుకో. నువ్వు అలా అన్అపాలజెటిక్గా బ్రతికినప్పుడే మిగిలిన వాళ్ళు కూడా నీ బౌండరీస్కి రెస్పెక్ట్ ఇవ్వడం మొదలు పెడతారు. టు సర్వైవ్ ద పార్టీ, మాస్టర్ ద ఇంట్రోవర్ట్ టెక్నిక్స్. ఇది మనందరం రిలేట్ అయ్యే మూమెంట్ అవ్వచ్చు. పార్టీలో నుంచి బయటకు వచ్చి బాత్రూమ్కి వెళ్ళి డోర్ మూసి ఓ సైలెంట్ బ్రేక్ తీసుకుంటూ అమ్మయ్య అన్న ఫీలింగ్ మీకు ఎప్పుడైనా కలిగిందా? నేను చాలాసార్లు ఇది ఫీల్ అయ్యాను. ఇంకా మీకు నిజంగా పార్టీలే నచ్చవంటే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకసారి 2 సార్లు పిలుస్తారు, ఆ తర్వాత మనం వెళ్ళలేదనుకోండి, తర్వాత మనకు వచ్చే ఆహ్వానాలే తగ్గిపోతాయి. కానీ చాలా ఇంట్రోవర్ట్స్ మాత్రం అన్నీ అవాయిడ్ చేయాలని అనుకోరు. పార్టీలో ఉండాలని అనుకుంటారు, ఆ వైబ్ని ఎంజాయ్ చేయాలని కూడా అనుకుంటారు. సైలెంట్గా ఎంజాయ్ చేస్తారు. సో అసలు ట్రిక్ ఏంటంటే, నువ్వు పార్టీకి వెళ్తూ కూడా నీ ఎనర్జీ డ్రైన్ అవ్వకుండా ఉండాలి అంటే నీ పార్టీని నువ్వు ఎలా ఎంజాయ్ చేయాలో తెలుసుకోవాలి. సో ఇక్కడ మనం కొన్ని సర్వైవల్ టెక్నిక్స్ మాట్లాడుకుందాం. ముందుగా బాత్రూమ్ బ్రేక్. ఇది క్లాసిక్, మనం ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నాం. అలాగే రెండోది నాకు ఇష్టమైంది బుక్ షెల్ఫ్స్. ఎవరైనా ఇంటికి పార్టీకి పిలిచారనుకోండి, ముందు ఆ ఇంట్లో అసలు బుక్ షెల్ఫ్ ఎక్కడుంది, పుస్తకాలు ఎక్కడున్నాయని లైట్గా గమనిస్తాను. అండ్ ఎప్పుడైతే నాకు చిరాకు అనిపిస్తుందో, లేకపోతే పార్టీలో ఎనర్జీ డ్రైన్ అయిపోతున్నట్టు అనిపిస్తుందో, అప్పుడు వెళ్ళి ఆ పుస్తకంలో ఏదో పుస్తకం తీసి చదువుతూ ఉంటాను. కొంతసేపు రీఛార్జ్ అయ్యి మళ్ళీ పార్టీలోకి ఎంటర్ అవుతాను. కొన్నిసార్లు మీరు వెళ్ళిన ఇంట్లో ఒక క్యూట్ డాగ్ ఉండొచ్చు, ఒక క్యూట్ క్యాట్ ఉండొచ్చు. అవి మీకు లెజిట్ ఎక్స్క్యూజెస్. పబ్లిక్గా అవాయిడ్ చేయకుండా ప్రైవేట్గా మీ పీస్ని మీరు కనుక్కోవచ్చు. ఇంకొక సర్వైవల్ హ్యాక్ ఏంటంటే బిజీగా ఉండడం. చాలామంది ఇంట్రోవర్ట్స్ పార్టీలో నేను చూశాను, వాళ్ళు ఏం చేస్తారంటే పార్టీలో మేనేజ్మెంట్ చూసుకుంటారు. ఎక్కడ బాటిల్స్ ఉన్నాయి, ఎక్కడ గ్లాసులు ఉన్నాయి, ఎక్కడ ప్లేట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా జనాలకి చూసుకుంటూ ఉంటారు. జనాలకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇది ఎలా ఉంటుందంటే జనాలతో ఉంటారు, అలాగే జనాల్ని అవాయిడ్ కూడా చేస్తారు. ఇది చాలా మంచి టెక్నిక్. ఇంకొన్ని అన్అవాయిడబుల్ సీన్స్ ఉంటాయి. అదే చాలామంది మన దగ్గరకు వచ్చి స్మాల్ టాక్ చేస్తారు. అంటే కొన్ని మీనింగ్లెస్ కాన్వర్జేషన్స్ మాట్లాడతారు. బయట చాలా వేడిగా ఉంది కదరా, ఈ స్నాక్స్ ఎవరు వండారు, ఈ షెఫ్ పేరెంట్ అంటావు, ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు. ఆ టైంలో మనకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. కానీ ఆ టైంలో వాళ్ళని మనం అవాయిడ్ చేయలేం. సో మనం చేయాల్సింది ఏంటంటే, మ్యాక్సిమం ఇలాంటి స్మాల్ టాక్స్ చేసే వాళ్ళందరూ ఎక్స్ట్రోవర్ట్స్ అయ్యి ఉంటారు. సో వాళ్ళకి నచ్చే ఒక పాయింట్ ఇచ్చామనుకోండి, లైక్ యూట్యూబ్లో ఈ వీడియో చూసావా, నేను ఇతన్ని ఫాలో అవుతాను అన్నట్టు మాట్లాడారు అనుకోండి, అతనికి తెలిసిన నాలెడ్జ్ అంతా మనకి చెప్పడం మొదలు పెడతారు. సో మీరు వినొచ్చు, లేదంటే పక్కకు వచ్చేయచ్చు. కొన్నిసార్లు వీళ్ళ కాన్వర్జేషన్స్లో మనకు ఉపయోగపడే మాటలు కూడా దొరుకుతాయి. సో వినండి.
అండ్ అఫ్ కోర్స్ నచ్చకపోతే పక్కొచ్చాయి. ఇది ఫ్రెండ్లీ కనెక్షన్ కోసం మాత్రమే. లివింగ్ యాజ్ అన్ ఇంట్రోవర్ట్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ సెల్ఫ్ లవ్. ఈ హడావిడి ప్రపంచంలో కూడా ఇంట్రోవర్ట్స్గా మన రీతిలో మనం జీవించడమే కాదు, మనకి నచ్చినట్టు మనం జీవించవచ్చు. ఇప్పుడు మనల్ని మనమే అడగాల్సిన ప్రశ్న, ఎక్కడ నన్ను నేను కొంచెం పుష్ చేసుకోవాలి? లైఫ్లో ఏదైనా మార్పు కావాలి అంటే ఒక్కసారిగా కాకుండా రోజు చిన్న చిన్న డెసిషన్స్ తీసుకుంటూ మొదలు పెట్టాలి. వేరే వాళ్ళ మాటలకు లొంగకూడదనే నిర్ణయం, నా లోపల నన్ను తక్కువగా చూసే గొంతుని పట్టించుకోవద్దనే తీర్మానం, ఈ చిన్న చిన్న ఆలోచనలే నిజమైన మార్పుకి బేస్. ఇక్కడే అఫర్మేషన్స్ అనే సింపుల్ బట్ పవర్ఫుల్ టూల్ ఉపయోగపడుతుంది. ఇది మన లోపల వచ్చే నెగిటివ్ వాయిస్ని కవర్ చేస్తుంది. ఉదాహరణకి ఇంట్లో ఉండడం కూడా ఓ విలువైన పని అని మీతో మీరు చెప్పుకోవచ్చు. నా కోసం నేను పని చేసుకోవడం చాలా మంచిది అని మీతో మీరు చెప్పుకోవచ్చు. నేను వేరే వాళ్ళని ప్రేమించగలను, కానీ వాళ్ళ ఎంజాయ్మెంట్కి కారణం నేను కాను. ఈ మాట మీరు చెప్పుకుంటే చాలా సిచ్యువేషన్స్లో ఆక్వర్డ్గా ఉండాల్సిన పని లేదు. అండ్ బయటకు వచ్చిన తర్వాత, ఒక పార్టీలోంచి బయటకు వచ్చిన తర్వాత మీరు బ్యాడ్గా ఫీల్ అవ్వాల్సిన పని ఉండదు. నా అవసరాలు నాకే బాగా తెలుసు. ఈ అఫర్మేషన్ కూడా మనతో మనం చెప్పుకుంటూ ఉండాలి. ఇలాంటి అఫర్మేషన్స్ మీకు కంపాస్లా పనిచేస్తాయి, మీకు ఒక దిక్సూచిలా పనిచేస్తాయి. నిన్ను నువ్వే అర్థం చేసుకునే దారిలో ఈ అఫర్మేషన్స్ మీకు ఉపయోగపడతాయి. తన ఇంట్రోవర్షన్ని రక్షించుకుంటూ ఎక్స్ట్రోవర్ట్స్ని కూడా అంగీకరిస్తూ మ్యూచువల్ రెస్పెక్ట్తో ఒక బ్యాలెన్స్తో ముందుకు వెళ్ళటమే ఇంట్రోవర్ట్స్ చేయాల్సింది. మనందరం కూడా మనలోని శాంతిని ముందుకు తీసుకువెళ్తాం. అది బయట వాళ్ళకు కూడా నెమ్మదిగా అర్థం అవ్వచ్చు. ఇటు ఇన్ అటు యాంగ్ ఎలా అయితే బ్యాలెన్స్డ్గా ఉంటాయో, ఈ రెండింటి మధ్య హార్మనీ ఉన్నప్పుడు ఎలాంటి సోషల్ సిచ్యువేషన్స్ అయినా హ్యాపీగా, నార్మల్గా, సజావుగా జరుగుతాయి. అప్పుడు ఈ ప్రపంచం కూడా ఇంకా బాగుంటుంది. సో మై డియర్ ఫ్రెండ్, వీడియోలో చెప్పుకున్న పాయింట్స్ని సింపుల్గా 1 లైన్లో రివైజ్ చేసేద్దాం. మొదటి పాయింట్లో ఇంట్రోవర్ట్ కావడం లోపం కాదు, ఓ స్పెషల్ వే ఆఫ్ బీయింగ్ అని తెలుసుకున్నాం. రెండో పాయింట్లో నీ ఎనర్జీని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో తెలుసుకున్నాం. అలాగే మూడో పాయింట్లో నిజమైన బౌండరీలు పెట్టుకోవడం వల్లే మనం గ్రో అవుతామని తెలుసుకున్నాం. అలాగే నెక్స్ట్ పాయింట్లో పార్టీల్లోనూ కాన్వర్జేషన్స్లోనూ మన రీతిలో మనం సర్వైవ్ అవ్వచ్చని తెలుసుకున్నాం. నువ్వు ఎలా ఉంటావో అలా ఉండడమే అసలైన స్ట్రెంగ్త్ అని చివరి పాయింట్లో తెలుసుకున్నాం. ప్రపంచం నిన్ను మార్చాలని చూస్తుంది, కానీ నువ్వు ఎవరో గుర్తుంచుకో. నీ మౌనం నీ శక్తి, ఇది నువ్వు నమ్ము. వేరే వాళ్ళు కాదంటారు, వాళ్ళని నమ్మకు. నీ మౌనమే నీ లోతైన స్వరం. వేరే వాళ్ళు వేగంగా పరిగెత్తుతారు, నువ్వు కూడా అలాగే పరిగెట్టాల్సిన పనే లేదు. నీ గమ్యం నువ్వే ఫిక్స్ చేసుకో. ఎందుకంటే నీ జీవితాన్ని నీ స్టైల్లో, నీ శైలిలో బ్రతకడం, అదే నిజమైన విజయం. అండ్ రిమెంబర్, being you is not just enough, it's extraordinary. Thank you so much for watching our videos. Jai Hind.